హాయ్ అన్న, అందరికి నమస్తే. నేను మీ డీజే బన్సు. చూడండి అన్న, 2 ఎకరాల తోట పోయింది, పొలం పోయింది, మోటార్లు పోయినాయి. చూడండి అన్న, ఎట్లా పోయినా ఏ విధంగా కొట్టుకుపోయిందో. మిర్చి తోట వేసిన అన్న, 2 ఎకరాలు మొత్తం కొట్టుకుపోయింది. కరెంటు స్తంభాలు పడిపోయినాయి అడికాడికి. చూడండి అన్న, మీరు ఒకసారి మొత్తం వీడియో చూపెడుతున్నాను. పొలాలు మొత్తం ఎట్లా అంటే మురిగిపోయినట్టుగా పొలాలు, ఏం అర్థం కావట్లేదు. మేమేం పాపం చేసినామన్నా ఈ వర్షానికి, ఈ ఏరుకి మాలాంటి రైతులని తినడానికి ఇప్పుడు పొలం లేదు, తిండి రానికి పొలం లేదు, అప్పు తీర్పాలంటే తోట లేదు, తోట తెప్పడానికి దాన్ని దున్నడానికి మిర్చినారు, వరంగల్ పోయి మిర్చినారు గింజలు తెచ్చినామన్న. గింజలకి ఆ మిర్చి నారు ఇన్ని రోజులు సాది ఇప్పుడు వేసిన దానికి ఇప్పుడు ట్రాక్టర్లు దున్ని 4-5 సార్లు దున్నడానికి మొత్తం వాడే డబ్బులు వాటికే సరిపోయినా, ఇంకా అయినా కూడా మొత్తం ఏర్లు పారైనాయి. ఏరొచ్చి మొత్తం కొట్టుకుపోయిందన్న. అలాంటి వరద బాధితులను అధికారులు వచ్చి చూసి ఏమైనా ఉపయోగిస్తే బాగుంటుందన్న. చూడండి, సోలిపురం గ్రామం, తిమ్లాపాలెం మండలం అన్న. మరి వాయిస్ వినబడకపోవచ్చు అన్న, ఎందుకంటే కొంచెం బాధతోటి చేస్తున్న వీడియో కాబట్టి. చూడండి ఏర్ ఎట్లుందో, పొలం ఎట్లా మునిగిందో, కరెంట్ స్తంభాలు చూడండి. అది దారుణం అన్న. ఇంకో గంట పడినట్టయితే మా తండ కూడా మునిగే అవకాశం ఉందన్న. కానీ కొద్దిగా తగ్గిపోయింది, మొత్తం నాశనం చేసి వెళ్ళిపోయిందన్న. వాయిస్ కొద్దిగా దగ్గర పెట్టి వినాల్సిందిగా